హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే లాంగ్ ఫీల్డ్కి వచ్చామన్నమాట. మదినాయనపల్లి దగ్గర ఉన్నటువంటి కారీస్కి వచ్చాము. ఇక్కడంతా మనకి కంటికి కనపడేది మొత్తం గ్రానైటే ఫ్రెండ్స్. జియాలజికల్ టర్మ్లో దాన్ని ఇగ్నియస్ రాక్ అంటారు, ఎక్స్క్లూజివ్ రాక్. నేను జియాలజీ వెళ్తాను కూడా జియాలజికల్ టర్మ్స్ మాకు తెలుస్తాయి అనమాట. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైక్ అంటారు అనమాట, డాలరైట్ దీని పేరు. గ్రానైట్కి దీనికి తేడా ఏంటంటే గ్రానైట్ ఏమో కొంచెం లావుగా ఉంటాయి గ్రెయిన్స్ అనేవి. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తాయి, గ్రెయిన్స్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి డాలరైట్ డైక్ అంటే. గ్రానైట్కి అయితే లావుగా ఉంటాయి ఫ్రెండ్స్. డాలరైట్ డైకి గ్రానైట్కి ఉన్నటువంటి తేడా అదే. మీ కంటికి ఇది పెద్ద బౌల్డర్ అనమాట. ఇదంతా గ్రానైట్ బౌల్డర్, గ్రానైట్ బ్లాక్ ఇదంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, సార్ దగ్గరికి రా చూపిస్తాను. ఇందాక మీకు చూపించిన గ్రెయిన్స్కి ఇక్కడ గ్రెయిన్స్కి చూడండి, ఆ గ్రెయిన్స్కి ఈ గ్రెయిన్స్కి మీ తేడా కనపడిద్ది. ఇవి జియాలజికల్ టర్మ్స్లో కూడా వీటిని అయితే కోర్స్ గ్రెయిన్ అంటారు. ఇందాక మీకు చూపించిన దాన్ని ఫైన్ గ్రెయిన్ అంటారు. అంటే ఫైన్ గ్రెయిన్ అంటే చిన్న చిన్నవిగా ఉంటాయి పార్టికల్స్ అన్నీ కూడా. దీనికి ఏంటంటే లావుగా ఉంటాయి. ఇక్కడ మీకు కనపడే గుంట ఎవరో తవ్వినట్టు కాదు ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ అలాంటి బౌల్డర్ ఉంది కదా, అక్కడ ఇందాక మీకు చూపించిన బౌల్డర్ ఉంది కదా, అలాంటి ఒక బౌల్డర్ని, ఒక బ్లాక్ని ఇక్కడ నుంచి తీసేయటం వల్ల ఈ గుంత అయితే ఏర్పడింది. ఇక్కడ మీకు కనపడితే చుట్టూ కూడా వేరే రాక్ ఉండిద్ది. ఇక్కడ నుంచి తీసేసిన రాక్ ఇంకొక రాక్ ఉండిద్ది. ఇది మన మైనింగ్ వాళ్ళు, క్వారీ వాళ్ళు తీసేశారు ఫ్రెండ్స్. ఇది ఎందుకు తీసేశారంటే రోడ్ కటింగ్లో వెళ్ళిపోయింది అనమాట. మనకి పైకి వెళ్తాను, కింద లారీస్కి ట్రాన్స్పోర్ట్ ఉండాలి కదా, సో దానికి ఇది అర్థమైంది అనేసి తీసేశారు. మనం పైనకి వెళ్ళాము, పైన మెయిన్ క్వారీ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అక్కడైతే వీడియో తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ అయితే లేదు, ఎలో అని లేదనేసి చెప్పేశారని మనం వ్లాగ్ అయితే రిటర్న్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇది పైనుంచి అంతా కూడా ఏదో నీళ్ళ ద్వారా కొట్టుకుపోయినట్టు కనపడుతుంది కదా ఫ్రెండ్స్. దీన్నే మన టర్మ్స్లో వచ్చేసి ల్యాండ్ స్లైడింగ్ అంటారు అనమాట. వాటర్ హెవీ రైన్స్ వచ్చినప్పుడు పైనుంచి అంతా వాటర్ బాగా ఫ్లో అయినప్పుడు మనకి ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. ఎరోడ్ అంటే కొట్టుకుపోవటం, వాటర్ అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటివి మెయిన్గా ఘాట్ రోడ్స్లో ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఘాట్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా 1, 2, 3 సార్లు చూసుకొని వెళ్ళాలి. వాన సీజన్లో అంటే రెయినీ సీజన్లో మరి ముఖ్యంగా చూసుకొని వెళ్ళాలి. ఇలాంటివి చాలా అంటే చాలా డేంజర్ అనమాట. ఒక రాయి, ఈ సైజ్ రాయి కూడా తలకాయ మీద పడినా లైఫ్ అనేది చాలా థ్రెటన్ అవుతుంది. సో మీరు ఏంటంటే చాలా అంటే చాలా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ షీట్ లాగా కనపడుతుంది కదా, ఒక బెడ్ లాగా, ఇది కూడా గ్రానైట్ అనమాట. చూడండి దాని బేసు బరువు మొత్తం జస్ట్ ఒక చిన్న చెట్టు మీద అయితే అది ఆగిపోయింది. ఒకసారి ఇక్కడ దగ్గరకు వచ్చి చూడండి, చెట్టు అంతా కూడా వాన వల్ల ఇక్కడంతా ఎరోడ్ అయిపోయింది, అక్కడంతా కొట్టుకుపోయింది. ఒకవేళ చెట్టు కానీ ముందుకు పడిపోతే ఆ బెడ్ మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా గ్రానైట్ నైస్. అంటే ఫస్ట్ గ్రానైట్ ఫామ్ అయిన తర్వాత అది డైరెక్ట్గా కొంత టెంపరేచర్కి కొంత ప్రెజర్ వల్ల ఇలా లీనియేషన్స్ అంటే దారాలాగా ఒక లైన్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని మనం మెటమార్ఫిజం అంటాము. ప్రస్తుతానికి మనం ముందున్నది అయితే గ్రానైట్ నైస్ అనమాట. ఇది ఎక్కువ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడరు. వాడితే ఏంటంటే ఇది ఇలా లైన్స్ ఫామ్ అయిన దగ్గర బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి ఇట్లా చెప్తా చూడండి, ఈజీగా లైన్ కనపడుతుంది కదా, ఇలా ఈజీగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువ వాడరు ఫ్రెండ్స్. మమ్మల్ని ఫీల్డ్కి తీసుకొచ్చినటువంటి మా ప్రొఫెసరు, మా గైడ్ ఉన్నారు. ఒకసారి ఆయన అడుగుదాం, ఇక్కడ జియాలజీ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటని అడుగుదాం. తెలుగులో ఏంటంటే మనకు డోలరైట్స్ మైనింగ్ చేస్తున్నారు. డోలరైట్ మనకు హ్యూజ్ బ్లాక్స్ అంటే గ్యాంగ్స్ ఆఫ్ సైజ్ బ్లాక్స్ అవి వస్తున్నాయి అన్నమాట మైనింగ్కి. ఇక్కడ గ్రానైట్ తోటి డోలరైట్ రెండు పక్కపక్కన ఉండడం వల్ల డోలరైట్ని వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. డోలరైట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి మైనింగ్ చేస్తున్నారు. గ్రానైట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేదు, దాన్ని మైనింగ్ చేయట్లేదు. సో డోలరైట్ మనకి ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తోటి వైట్ స్పెక్కిల్స్ అంటారు అన్నమాట వీటిని. సో మనకు లైట్ కలర్డ్ మినరల్స్ అన్నీ కూడా స్మాల్ గ్రెయిన్స్, యూనిఫార్మిటీ ఉంది కాబట్టి గ్రెయిన్ సైజ్ యూనిఫార్మిటీ ఉంది, తర్వాత కలర్ యూనిఫార్మిటీ ఉంది కాబట్టి ఇక్కడ మైనింగ్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మైనింగ్ చేస్తున్నారు. సార్ ఇక్కడ ఈ రాక్స్ అన్ని ఏ టైంలో ఫామ్ అయి ఉండదు సార్? అంటే ఎన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత సార్? ఇవన్నీ ఆర్కియన్ ఫార్మేషన్స్ అంటారు. ఇవన్నీ కూడా గ్రానైట్స్ ఆర్ హార్డ్ రాక్స్. సో ఇవన్నీ ఆర్కియన్ ఫార్మేషన్స్. అంటే ఆర్కియన్స్ ఆర్ వెరీ ఓల్డ్ ఫార్మేషన్స్. సో దానికి సంబంధించినవి. థ్యాంక్ యూ సార్.
ఇప్పటికే తడిసిపోయింది, విజిట్ అయిపోయింది. రూమ్కి వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎక్కడికి వేద్దామని ఆలోచిస్తున్నారు. ఎగ్జాక్ట్గా టైం అయితే 1 అవుతుంది, ఆకలి అవుతుంది కడుపుకి, మన కాడ అంత స్టామినా లేదు. మరి ఏం చేస్తారో మా వాళ్ళు నెక్స్ట్ విజిట్ చూద్దాం ఫ్రెండ్స్, ఎక్కడికి తీసుకెళ్తారో. రండి నాతో పాటు ముందుకు రండి. మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ప్లేస్కి అయితే కన్ఫర్మ్ చేశారు ఎక్కడికి వెళ్ళాలనేది. మన సాకేత్ ద జియాలజిస్ట్, ద ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మన కోసం ఎక్కడికి వెళ్తాం, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది. సాకేత్ అన్న మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి సాకేత్. మనం ఇప్పుడున్న ఈ మద్దిలేటిపల్లి ప్రాంతంలో ఉన్న ఈ క్వారీ ఏరియా పైన ఒక 200 years నాటి దుర్గాదేవి టెంపుల్ ఒకటి ఉందని చెప్పారు. అది చాలా ఒక 2 శతాబ్దాల పూర్వం నాటి ఒక దేవాలయం. ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు మీద నుంచి ఆ వాటర్ అనేటువంటిది ఈ కొండ అంతటిని మనం తడపడం చూస్తున్నాం ఇక్కడ. ఆ కోనేరులో మనం ఏదైనా ఒక మినరల్ ఇక్కడ అంటే చెంబు కానీ, చెంబులో వచ్చినటువంటి వస్తువులైన మినువులు కానీ, రాగులు కానీ ఇక్కడ ఏదైనా వేసినట్టు అయితే కనుక పులిగుండు అవతల ఉన్న ఒక చెరువులో మనకి కనిపిస్తుంది. అంటే ఆనాటి కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో మనం ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్లేంత ఇది ఉన్న కోనేరుని ఎలా తవ్వారనేది ఇప్పటివరకు. అది తవ్వారా లేదంటే నేచురల్ గా ఫామ్ అయిందా సాకేత్? అంటే నేచురల్ గా ఫ్లాచర్స్ వల్ల అక్కడికి ఫామ్ అయిందా, లేదంటే అప్పుడున్న రాజులు పూర్వీకులు దాన్ని తవ్వారా? అవి 2 రకాలుగా చెప్పొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ కొద్దీ రాజులు లేకపోతే ఇంకెవరైనా హైడింగ్ ప్లేసెస్ ద్వారా కొండ మీద కాబట్టి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పెట్టి ఉండొచ్చు, లేదా వాటంతట ఫ్రాక్చర్స్ ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళి ఉండొచ్చు. రాజుల డైనస్టీ నుంచి కరెక్ట్ గా అక్కడికే వెళ్ళాలని అయితే చెప్పలేం కాబట్టి నేను నేచురల్ గా ఫామ్ అయ్యానని అయితే అనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చిన్న కోట లాంటి ఏరియా ఉన్నట్టయితే కనుక వాళ్ళు అక్కడ నుంచి రహస్య మార్గం ద్వారా ఆ చివరి వరకు తవ్వుకొని ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు పైన ఉన్నటువంటి టెంపుల్ కి 205 సంవత్సరాల హిస్టరీ ఉందంటావు? 200 సుమారుగా 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు మనకి తెలియజేయడం జరిగింది. ఊరు పేరేంటి సాకేత్? మద్దిలేటిపల్లి. ఓకే సాకేత్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిందామని ప్లేట్ పట్టుకొని కూర్చున్నా. ఇందాక ఎండ పేలేసింది. ఒక్కసారి అటు చూడండి, మబ్బు ఎట్టబట్టిందంటే మీకు నా బ్యాక్గ్రౌండ్లో కొండలు మొత్తం అక్కడ కనిపించేది కాకుండా అన్నమాలు కూడా మొత్తం కొండలే. ఒక్కటి కూడా ఏం కనపడలేదు ఫ్రెండ్స్. కొండ ఈ వానదేవుడు మా మీద పగపట్టాడు, నాకు తెలిసి అర్థమైంది నాకు. వానదేవుడు మా మీద పట్టిన పగకి ఈ దెబ్బకైతే మేమైతే సెకండ్ విజిట్కి వెళ్ళలేకుండా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వాన పడిన దానికి దారి అంతా కూడా చాలా అంటే చాలా డేంజర్గా మారిపోయింది, రాళ్ళన్నీ పడిపోతున్నాయి. ఈ దారి తీసి మా సార్ అయితే అసలుకి ఒప్పుకోవట్లేదు వెళ్తానికి. బాగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.